Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఈ రోజు శుక్రవారం యేసుక్రీస్తుని వేదనను మరణమును ధ్యానించి దుఃఖ దేవ రహస్యం మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ మొదటి దుఃఖ దేవ రహస్యంలో అందరూ కూడా మోకరించి యేసు ప్రభు గెత్సెమని తోటంలో రక్త చెమట కార్చదని కూర్చి ధ్యానించుకుందాం. ఈ రక్త చెమట యేసుక్రీస్తు గెత్సెమని తోటంలో ప్రార్థన చేసినందుకు, చెమట కార్చినందుకు కారణం ఏమనగా యేసుక్రీస్తు శిలువ మరణంని తప్పకుండా అనుభవించాలి. కొరడాలతో కొట్టపడటం, ముళ్ళ కిరీటం ధరించటం, ప్రజల వలన రాయితో కొట్టపడటం, బట్టలను తీసివేసి ఆయన శరీరమును భయంకరంగా తాకటం, అవమాన తీర్పు, అన్యాయ తీర్పు అని ప్రతి దానిలో యేసుక్రీస్తు అనుభవింపబోతున్న ఆ వేదనను ఆ గెత్సెమని మనకు నిరూపిస్తున్నది, చూపిస్తున్నది. యేసుక్రీస్తు ఈ మగా వేదన జరగబోతున్న విషయమును ముందుగానే గ్రహించి వేదన పడుతున్నారు. అది ఎట్లా అంటే, ఒక తల్లి ప్రసవ సమయమున ప్రసవ మునుపు నొప్పి కలిగిన వెంటనే ఎంతో బాధపడినట్లు మన అందరికీ ఆత్మలో జీవం ఇవ్వటకు, ఆత్మలో జన్మం ఇవ్వటకు యేసుక్రీస్తు ఈ మరణ అవస్థను తప్పకుండా అనుభవించాలనేది దేవుని చిత్తం. ఇప్పుడు కూడా కరోనా వ్యాధిలో ఉన్నవాడు, వ్యాధి బాధల్లో ఉన్నవారు మీరందరూ కూడా తలంచుకోండి. ఇట్లా ప్రార్థన చేయండి. దేవా, ఈ పాత్రం నాలో నుండి తొలగించండి. ఈ పాత్రం నుండి త్రాగినా తప్ప ఈ దుఃఖం మారదంటే త్రాగుతాను, నాకు శక్తి ఇవ్వమని అడగండి. ఎందుకనగా మన శక్తికి అధికంగా దేవుడు మమ్మల్ని శోధించరు. ఒకవేళ శక్తికి అధికంగా మనం శోధింపబడినా భరించే శక్తిని, తప్పించు మార్గమును చూపిస్తానని 1 కొరింథీయుల 10వ అధ్యాయం 13వ వచనంలో యేసయ్య పలికి ఉన్నాడు. కనుక మోకరించి మీ చేతిలో జపమాలను మోసుకొని, అమ్మ మరియ ఈ మొదటి గుర్తులో యేసుక్రీస్తు గెత్సెమనిలో కాల్చిన చెమట రక్తముగా బయటపడినది. అదే విధముగా ఇప్పుడు భయంకరమైన కన్నీరుతో, వేదనతో మునిగి ఉన్న కుటుంబాలను, వ్యక్తులను దేవుడు తాకి స్వస్థపరిచారని భక్తితో వేడుకొందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము ఉత్సాహంతో చెప్పండి. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. దేవవరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోడున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపడు వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోడున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపడు వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోడున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపడు వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోడున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపడు వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోడున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపడు వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి.
ఆమేన్. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోడున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపడు వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోడున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపడు వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోడున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపడు వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోడున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపడు వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. ఓ నా యేసువా, మా పాపములు మన్నించండి, నిత్య నరక నేత్రుని కాపాడండి. అందరి ఆత్మలు ముఖ్యముగా మీ కృపా తెలిసిన ఆత్మలను మోక్షాన్ని చేర్చండి. అందరూ కూడా రెండు చేతులు పైకి లేపి, అమ్మ మరియా, ఇప్పుడు మనం ఎవరెవరకు ప్రార్థన చేశామో ప్రత్యేక విధంగా భయములో ఆందోళన కుమిలిపోతున్న ఆత్మలను ఒక్కరోజు 2 రోజైనా పర్వాలేదు, 10 రోజు 20 రోజు వెంటిలేటర్లో ఉంచి ఆక్సిజన్ తక్కువ ఉండటం వలన ఏ నిమిషంలో ప్రాణం పోతుందో, ఎంత ఖర్చులు పెట్టాలో, ఆస్తి అన్నిటిని కూడా అమ్మినా కూడా మనం కాపాడలేమే అని అపనమ్మకములో విశ్వాసమును కోల్పోయి చాలా దుఃఖంలో ఉన్న కుటుంబాలందరినీ కూడా రక్షించమని రెండు చేతులు పైకి లేపి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా 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 ఆవే హల్లెలూయా 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 హల్లెలూయా. దైవజనులారా, అందరూ కూర్చోండి. ప్రపంచంలో సాధించుటకు జన్మించిన వారికి ఇంగ్లీష్లో వారిని ఏమంటారంటే లెజెండ్ అంటారు. అనగా సాధించేవాడు. వీరు సాధించారంటే దానికి వెనక సత్యం ఉంటుంది, మాట ప్రూఫ్ ఉంటుంది. వారు సాధించినదికి సాక్ష్యముగా ప్రజలు ఉంటారు. ఒక సమయం అక్కడ ఉన్నది, ఏ టైంలో ఏ తేదీలో ఎప్పుడు అది జరిగింది అని ప్రతి ఒక్కటికి ప్రూఫ్ ఉంటుంది. కానీ మిత్ అంటారు, అది అంటే కథ, యూహించటం. ఈ కథకు వెనక సత్యం ఉండదు. వారు ఎక్కడ జన్మించాడననికి, ఎక్కడ చనిపోయాడని, వారు చెప్పిన మాట నిజమేనా, ఆయన చేసిన క్రియలు నిజమేనా, ఇవి అన్నిటిని తెలుసుకోవటానికి అక్కడ ప్రూఫ్ ఉండదు. సాధించిన వారికి వెనక ప్రూఫ్ ఉంటుంది. అట్లా సాధించిన వారిలో చాలా గొప్ప వ్యక్తి ఎవరంటే మోసే ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ అమ్మ నాన్న ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడే ఐగుప్తు ప్రజలు ఎన్నికలో పెరుగుతున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఎన్నికలో పెరుగుతున్నప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళకి అందరికీ భయం వచ్చినది. అరే, మనకంటే
లెక్కలో వీరు అధికంగా మారుతున్నారే, కనుక వీరు జనరేషన్ పెద్దగా మారకూడదని ఆ రాజు ప్రతి ఇంటిలో ఉన్న మగబిడ్డను చంపేయాలని అంటున్నాడు. ప్రతి ఒక్క కుటుంబంలో చిన్న పాపని వదిలి ఎవరెవరు మగబిడ్డ ఉన్నారో వాళ్ళందరినీ చంపేసినప్పుడు సరిగా ఆ టైంలోనే మోసే ప్రవక్త జన్మిస్తున్నాడు. వీళ్ళు తల్లిదండ్రులు దాదాపు 3 నెలలు ఆయన దాచిపెడుతున్నాడు శబ్దం రాకుండా. 3 నెలలు దాటిన తర్వాత వారు ఉంచుకోకుండా పోతున్నాడు. ఆయన శబ్దం పెద్దగా అవుతుంది. ఇక్కడ ఉంచుకొనినా ఆయన చంపేస్తాడు. కనుక వాళ్ళ తల్లి ఆయన ఒక బాస్కెట్లో ఉంచి నైల్ నదిలో పంపుచున్నది. ఈయన ఎక్కడ చేరుతున్నారని తెలుసుకోవటానికి తన పెద్ద కూతుర్ని కూడా నడిపిస్తున్నది. ఆమె ఒడ్డు సైడ్కే నడుచుకొని పోతుండగా ఆ బాక్స్ ఎక్కడ పోతుంది? సరిగా ఏ రాజు మగబిడ్డల అందరినీ కూడా చంపేయమని ఆజ్ఞాపించాడో ఆమె కుమారతి స్నానం చేస్తున్న భాగంలో పోయి ఆమెనే తగులుతుంది. ఏమని తెరచి చూసినా అందమైన ఒక హెబ్రేయులు, ఇశ్రాయేల్ బిడ్డ. రాజుకు కుమార్తెగా ఉండిన ఆమె కూడా ఆ బిడ్డని నదిలో ముంచి చంపేయి ఉండవచ్చు. కానీ దేవుడు ఆమె హృదయంలో ఆమెను పెంచుకో, ఈ కుమారుడిని కాపాడు, అటువంటి ఉద్దేశంని తలంపులో ఉంచగా చంపేయట్టుకు బదులుగా ఆ కొడుకుని ఎత్తుకొని తన రాజ్య భవనంలోనే పెంచుతున్నది. ఈ చిన్న బాలుడికి పాలు ఇవ్వటకు ఎవరు ఉన్నారని వెతికినప్పుడు మోసే సొంత అక్క అక్కడ పోయి నాకు ఒక అమ్మాయి తెలుసు, నేను తీసుకుని రావచ్చా అని అనగా, ప్రైజ్ ది లార్డ్, మోసేని సొంత తల్లిని తీసుకొని వచ్చి ఆ రాజ్య భవనంలో పాలించి పెంచుతున్నాడు. ఇది ఒక ఆశ్చర్యమైన విషయం. ఎక్కడ ప్రాణ అపాయం ఉందో, ఏ రాజు చేతులు చిక్కుకొని నా పిల్లలు చేస్తారో ఆ రాజ్య భవనములోనే మోసే పెరుగుతున్నాడు. యువకుడుగా మారి ఆనందముతో సంతోషముతో జీవించిన ఆయన హెబ్రేయులను ఐగుప్తులు హింసిస్తున్నదిని చూసి మనం ఆడకుండా పోయినను మన శరీరం ఆడుతుందని ఒక సామెతలో ఉంటుంది. ఆయన రాజ్య భవనంలో ఎదిగినా కూడా ఆయన సొంత రక్తం హెబ్రేయులకు సంబంధించినది కనుక హెబ్రేయులను చంపేసిన ఐగుప్తు వారిని చంపేస్తున్నాడు. రాజ్య భవనమును రాజును వదిలి బానిసత్వంలో ఉన్న హెబ్రేయులతో కలిసి వారి కొరకు యుద్ధం చేస్తున్నాడు. యెహోవా దేవుని శక్తి ద్వారా దాదాపు 6 లక్షల ప్రజలను 40 సంవత్సరం ఎడారిలో నడిపించి వాగ్దాన భూమికి నడిపిస్తున్నాడు. మోసే ఒక లెజెండ్. అనగా మోసే ఎక్కడ జన్మించాడో, ఆయన చరిత్ర ఏమిటి, ఆయన సాధించినది ఏమిటి అని బైబిల్ గ్రంథం మనకు చెప్పుచున్నది. హల్లెలూయా. మనందరూ కూడా లేచి నిలబడి ఈ 2వ దుఃఖ దేవరహస్యం, యేసుక్రీస్తుని కొరడాలతో కొట్టినదిని గురించి ధ్యానించుకొని, ప్రపంచంలో పాపం చెయ్యలేదు కానీ శిక్షకు గురి అయిన వాడు, తప్పు ఏమి చెయ్యలేదు కానీ అవమానానికి గురి అయిన వాడు, ఏ తప్పు చేయలేదు కానీ ఆ కుటుంబంలో చాలా వేదన, కన్నీరు, మున్నీరు, ఎదురు చూడలేని మరణం, యాక్సిడెంట్, దీని వలన ఎంతోమంది మనం బాధింపబడి ఉన్నాం. ఉద్యోగం లేదు, పెళ్ళి సరిగా జరగట్లేదు. ఇవి అన్ని పరిస్థితుల్లో నీ మోసేలాగా ఉండాలంటే దేవుడు నిన్ను ఈరోజు దీవింపబోతున్నారు. హల్లెలూయా. మోసే వాళ్ళ తల్లిదండ్రులకు వచ్చిన కష్టం ఏమిటి, మోసేకి వచ్చిన కష్టం ఏమిటి, అవి అన్నిటిలో మోసేతో దేవుని హస్తం ఉండి కాపాడినట్లు నిన్ను ఈరోజు దేవుడు కాపాడుతానని వాగ్దానం ఇస్తున్నాడు. నీ విరోధులు నిన్ను చంపేయట్టుకు తలంచిన తప్పివించి మార్గమును యేసయ్య చూపించబోతున్నాడు. నీ విరోధుల మధ్యలో నీ ఫలించి చెట్టులాగా ఉండటకు దేవుడు దీవింపబోతున్నారు. చుట్టి ఎంతమంది చీకటి శక్తి కలిగిన వాడు ఉండినను యేసుక్రీస్తుని అనుగ్రహం చేత నీ కాపాడబడబోతున్నావు.
హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను పెద్ద జాతికి తండ్రిగా దేవుడు మార్చబోతున్నారు. నీ చాలా మందిని కాపాడుతున్న ఒక వీరుడుగా ఉండబోతున్నావు. నీ చెట్టు క్రింద ఆ నీడలో చాలా మంది బ్రతికినట్లుగా నిన్ను దేవుడు కాపాడబోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. మరణ పరిస్థితిలో ఉన్న మోసే ఎక్కడ? 6 లక్షల ప్రజలను ఎడారిలో నడిపించిన ప్రవక్త మోసే ఎక్కడ? కనుక ఈ సమయం 2 చేతులు పైకి లేపి ఈ కుర్తులో ప్రార్థన చేస్తున్న చివరి వరకు చేయి కింద రాకుండా, స్వామి, నా కుటుంబంలో, మా గ్రామంలో ఎవరికి ఇంకా ఆయనకు ఒక చరిత్ర ఉండదు, ఆయన కథ ముగింపబడబోతున్నది, చాప్టర్ ఓవర్ అంటున్నారో వాళ్ళందరినీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. లేపుమయ్యా, వారందరినీ కాపాడమని భక్తి శ్రద్ధతో చేతులు పైకి లేపి ప్రార్థన చేసుకో. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపండుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యథార్థపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. దేవుడి ప్రసాదం చేత నిన్ను మరిమిగారా వందనము. ఏళ్ళ వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశింపడునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిన్ను మరిమిగారా వందనము. ఏళ్ళ వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశింపున్నారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశింపడునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిన్ను మరిమిగారా వందనము. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశింపడునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిన్ను మరిమిగారా వందనము. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశింపడునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిన్ను మరిమిగారా వందనము. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశింపడునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిన్ను మరిమిగారా వందనము. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశింపడునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిన్ను మరిమిగారా వందనము. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశింపడునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిన్ను మరిమిగారా వందనము. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశింపడునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిన్ను మరిమిగారా వందనము. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశింపడునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిన్ను మరిమిగారా వందనము. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశింపడునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా
పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం నీకే మహిమ కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. ఓ నా యేసువా, మా పాపములను మన్నించండి, నిత్య నరకాల నుండి కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని వారందరినీ మోక్షధర చేర్చండి స్వామి. ఆమేన్. దయచేసి కూర్చోండి. బైబిల్ గ్రంథంలో పురుషులు మాత్రమే గొప్ప కార్యమును సాధించాడంటే వారికి ఈక్వల్గా స్త్రీలు కూడా గొప్ప కార్యం చేసేవాడు. వారిలో ఒకడు యూదితమ్మ. ఆమె ఒక విధవరాణి. తెల్ల వస్త్రం ధరించి పిల్లలు పుట్టుటకు మునిపే భర్తని కోల్పోయిన స్త్రీ, యువతి. భర్త చనిపోవటం వలన పై గదిలో కూర్చోపెట్టి ఒక చిన్న కిటికలు, దాని ద్వారా ఊర్లో ఏం జరుగుతుందో చూడవచ్చు, బయటికి రాకూడదు. ఒక శాపముగా, పనికిరాని వ్యక్తిగా, ప్రయోజనం లేని వ్యక్తిగా యూదిత్ అక్కడ ఉన్నది. కొన్ని రోజులుగా ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో ఒరే అయోమయం. అందరం ఏడవటం, పరిగెత్తటం, పోవటం, రావటం, ఏడుపు శబ్దం, ఆందోళన. అప్పుడు ఆమె చిన్నగా కొంతమందిని పిలిచి, ఏమి జరుగుతుంది ఇశ్రాయేల్ మధ్యలో, ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో ఏమి జరుగుతుంది అని అడుగుతుండగా వాళ్ళు అన్నారు, హోలోఫర్నస్ అని ఒక పెద్ద సైనికుడికి అధిపతి అయిన వాడు మన ఇశ్రాయేల్ దేశాలను నాశనం చేయుటకు, మనలందరినీ చంపేయటకు వచ్చి ఉన్నాడు అని పలుకుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. విధవరాణి అయిన ఆమె ఈ విషయమును విని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తుండగా ఆమె మనసులో దేవుని కొరకు ఏమైనా చెయ్యాలని, ఇశ్రాయేల్ ప్రజల కొరకు ఏమైనా చెయ్యాలని ఆశ. కానీ ఒక స్త్రీ, విధవరాణి ఏం చెయ్యగలుగుతుంది? అప్పుడు దేవుని ప్రార్థన చేస్తుండగా దేవుడు ఆమెతో మాట్లాడారు, నువ్వు ఎల్లు, నీతో నేను ఉంటాను. ఆమె పైగది నుండి దిగి వచ్చి ఆ ఊర్లో ఉన్న పెద్దవాళ్ళందరితో ఇట్లా పలుకుచున్నది, నేను మన విరోధుల మధ్యలో వెళ్ళి విజయం సాధించుకొని వస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ నవ్వారు. అమ్మా, యుద్ధానికి ట్రైనింగ్ పొందిన మేమే గడగడలాడుతున్నాము. చూడు, మన ఊరు లోపలికి రాకుండా పెద్ద కిటికలను మూసి మన యువకులందరూ కూడా కత్తితో అక్కడ కాపాడుటకు వేచి ఉన్నారు. నీ ఒక సాధారణమైన స్త్రీ, నీ ఏం చేయగలుగుతావు? నీ చేతుల్ని చూడు ఎంత సన్నగా ఉన్నది అని అనగా, నేను యెహోవా నామమున వెళ్తున్నాను, విజయం తప్పకుండా పొంది వస్తానా అంటున్నది. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు పెద్దవాళ్ళు అందరూ ఏమంటున్నారు, మనం మంచివాడు మధ్యలో నీ పోయాలే, నిన్ను కాపాడటం కష్టం. ఇప్పుడు విరోధుల మధ్యలో వెళ్తున్నావు, ఏమవబోతుందో చెరిపోయిరా అని పర్మిషన్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఈమె విధవరాణికి సంబంధించిన వస్తువులన్నిటికీ కూడా తీసివేసి, పెళ్లి రోజు తన భర్తని సంతోషపరచెట్టుకు పెళ్లి కూతురుగా తనను అలంకారం చేసుకొనినట్లు ఇప్పుడు అదే వస్త్రమును ధరించి హోలోఫర్నస్ తన సైనికులతో లోయల్లో చాలామంది మధ్యలో ఈమె నడుచుకొని పోతున్నది. ఆ రాజు దగ్గర ఎల్లట్టుకు మునుపు అక్కడ ఉన్న సైనికులు అడుగుతున్నాడు, ఎవరు? నేను ఇశ్రాయేల్లో సంబంధించిన కుమారతి. నీ దగ్గర సారీ అని అర్పించకుండా మీకు విరోధంగా యుద్ధం చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. వారితో కలిసి చావటకు నేను ఇష్టపడలేదు. అందుకే వారిని ఎలా జయించాలని చెప్పుటకు మీ దగ్గర వచ్చి ఉన్నాడని చెప్పగా వారిని నమ్మచేసి కొన్ని రోజులు వారు మధ్యలోనే ఉండి వారు ఇచ్చిన ఆహారాన్ని తినకుండా, వారు గూడారంలో పడుకోకుండా ప్రతిరోజు సాయంత్రం వెళ్ళి స్నానం చేసుకొని నదిలో చేతును పైకి లేపి, దేవా, పేదవాడయ్యా,
బలహీనమైన వాడు నేను, నా చేతుకు శక్తి ఇవ్వు, నాకు విజయం ఇవ్వు అని వాళ్ళు ఇచ్చినది తినకుండా త్రాగకుండా ప్రార్థనలో గడిపి కడైసి రోజు చివరి రోజులో హోలోఫర్నస్ ఉన్న గూడారానికి వెళ్ళి ఆయనకు అధికంగా త్రాగటకు చారాయం ఇచ్చి ఆయన మది తప్పిపోయినప్పుడు ఆయన తలను పట్టుకొని యెహోవా దేవా నాకు శక్తి ఇవ్వమని ఒకే షాట్లోనే ఆయన తలను నరికివేసింది. దాన్ని బ్యాగులో పెట్టుకొని ఎప్పుడు సాయంత్రం ప్రార్థనకి పోతుంది కదా, అదే విధంగా తన స్నేహితుతో అట్టే పోయి ఇశ్రాయేల్ ప్రజలు జీవిస్తున్న ఆ చోటకి వచ్చి తలుపు తడుతున్నది. వాళ్ళందరూ ఎవరో వచ్చారని ఎవరిని అడిగినా యోధిత్తు వచ్చి ఉన్నాను. నీవు వచ్చావా? తిరిగి రాగలుగుతావా? లోపలికి వచ్చిన వెంటనే నిన్ను వారు అవమానపరిచారా? నీ పరిశుద్ధతను కోల్పోయావా? ఏమైంది అనగా ఈ చిన్న చేతు ద్వారా దేవుడు గొప్ప విజయం సాధించాడని ఆ బ్యాగ్ను తెరచి వెంట్రుకలు పట్టుకొని తలను లేపుతుంది. ఎవరు తలను అందరూ చూసినా అది హోలోఫర్నస్ తల. దాన్ని ఒక ఉన్నత స్థలంలో పైకి ఉంచి వాళ్ళందరూ మేళ తాళముతో ఆరవారం ఆర్పాటముతో పాడినప్పుడు అక్కడున్న విరోధులకు కొంచెం డౌట్ వచ్చింది. వారి భయంలో ఇప్పుడు కూడా నోరు మూసుకొని ఉన్నవాడు ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది అని మన సైనికుడిని లేపుతాం, మన లీడర్ని లేపుతామని పోయి చూసినా అక్కడ తల లేదు, ముండం మాత్రమే ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక చిన్న స్త్రీ ద్వారా మనం ఏమార్చబట్టామని వాళ్ళు తమకు తాము కొట్టుకొని ఆ దేశం నుండి పారిపోతుండగా ఇశ్రాయేల్ ప్రజలు వెనక్కి వెళ్ళి వాళ్ళందరినీ చంపేశాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, యోధిత్ గ్రంథంలో ఒక స్త్రీ ద్వారా మనకు దేవుడు విజయం ఇచ్చాడు. ఒక స్త్రీకే ఇంత శక్తి ఉందంటే వాళ్ళ పురుషులకి ఎంత శక్తి ఉందో అని యూదిత్తు జీవించిన కాలం వరకు ఎవ్వరూ కూడా ఇశ్రాయేల్ దేశం మీద యుద్ధానికి రాలేదు. చప్పట్లు దేవుని స్తోత్రిస్తాం. హల్లెలూయా. స్త్రీయా, విధవరానియా, కుటుంబం ఎలా కాపాడాలనికి అర్థం కాలేదా? భర్తకు బాగలేదా? కొడుకు బాగలేదా? కొడుకు త్రాగుతున్నాడా? పెళ్లి జీవితంలో పిల్లలు కలిసి ఉండట్లేదా? విడాకులు కోరుకుంటున్నారా? కోడలు పారిపోయిందా? అల్లుడు వదిలియాడా? వయసు ముదిరిపోయి కూడా పెళ్లి సంబంధం కుదరట్లేదా? ఓ నా కుమారతే, చూడు, యూదిత్తుకు శక్తి ఇచ్చిన దేవుడు నీకు కూడా శక్తి ఇస్తారు. మనం అందరూ మోకరించుకుందాం. ఈ మూడవది దేవ రహస్యంలో యేసుక్రీస్తు శిరస్సులో ముళ్ళ కిరీటం ధరింపబడినది గురించి ధ్యానించుకొని పిచ్చి తలంపులు, భారం, తలనొప్పి, బ్రెయిన్ ట్యూమర్, భయంకరమైన ఆలోచనలు, పిచ్చి తలంపులు, చనిపోవాలని తలంపులు అని బాధింపబడుతున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక విధంగా పిచ్చి పట్టి ఇంటి నుండి పారిపోయిన వారికి, ఇంకా తిరిగి రాలేదు నా కొడుకు, నా కూతురు, నా భర్త, నా భార్య అని కన్నీటితో ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి, ఈ సమయంలో హాస్పిటల్లో వెంటిలేటర్లో ఉన్న వారికి, ఆక్సిజన్ తక్కువ ఉంది అని పోరాడుతున్న వారికి, ఒక బెడ్ దొరకలేదని, ఒక డాక్టర్ వచ్చి చూడలేదని, ఒక ఇంజెక్షన్ కొరకు వెతుకుతున్న ప్రతి ఒక్కరిని సాలమోన్ జ్ఞాన గ్రంథం 16వ అధ్యాయం 12 నుండి 20 వరకు మనం చదివిన మందు కాదు, మూలిక కాదు మనకు స్వస్థత ఇవ్వటం, దేవుని వాక్యే మనల్ని స్వస్థపరచుని రాయపడి ఉండగా అమ్మ మరియ ప్రార్థన ద్వారా ఈరోజు ఇటువంటి వారికి స్వస్థత కలగాలని భక్తితో చేతులు పైకి లేపి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లే భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపని ఒక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవుని వారి ప్రసాదం చేత నిన్ను మరింగారా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపని వారు మీరే, మీ గర్భ ఫలముకు జేసు ఆశీర్వదింపని వారు ఒకనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని వారి ప్రసాదం చేత నిన్ను మరింగారా వందనము.
ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపని వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపని వారు ఒకనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని వారి ప్రసాదం చేత నేను మరియమ్మ గారా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపని వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపని వారు ఒకనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని వారి ప్రసాదం చేత నేను మరియమ్మ గారా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపని వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపని వారు ఒకనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని వారి ప్రసాదం చేత నేను మరియమ్మ గారా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపని వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపని వారు ఒకనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని వారి ప్రసాదం చేత నేను మరియమ్మ గారా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపని వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపని వారు ఒకనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని వారి ప్రసాదము చేత నేను మరియమ్మ గారా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపని వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపని వారు ఒకనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని వారి ప్రసాదము చేత నేను మరియమ్మ గారా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపని వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపని వారు ఒకనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని వారి ప్రసాదము చేత నేను మరియమ్మ గారా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపని వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపని వారు ఒకనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని వారి ప్రసాదము చేత నేను మరియమ్మ గారా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపని వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపని వారు ఒకనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. ఓ మా యేసు, మా పాపములను మన్నించండి. నిత్య నరకాగ్ని నుండి కాపాడండి. అందరి ఆత్మలకు, ముఖ్యంగా మీకు అత్యవసరమైన వారిని మోక్షానికి తెచ్చుకోనండి. రెండు చేతులు పైకి లేపి ఆవే 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 మరియా ఆవే 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 మరియా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 మోసే ప్రవక్త గొప్ప సైనికుడు. యూదితో ఒక సాధారణ విధవరాణి దేశముని కాపాడుతున్న ఒక ఏమంటారు ఒక మంచి వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగా మారినది. మన కుటుంబంలో తల్లిదండ్రులు ఒకవేళ బాగలేదు, ఒక కుర్రవాడుగా, ఒక యువకుడుగా నేను ఏమన్నా చెయ్యగలుగుతానా? ఇప్పుడే చదివి ముగించున్నాను, చిన్నవాడు నేను, నా వలన ఏమైనా సాధించగలుగుతానా? అటువంటి నాకు శక్తి ఉందా అని మీలో చాలామంది బాధలో ఉండవచ్చు. ఇప్పుడు కూడా హైదరాబాద్లో నాన్నకు వ్యాధి, అమ్మ సీరియస్గా ఉంది, చెల్లి బాధలో ఉన్నది, కొడుకు చుట్టి తిరిగి ముగ్గురిని చూసుకొని
అన్ని కార్యములు అమ్మని కాపాడాలి, నాన్నని కాపాడి, చెల్లిని కాపాడాలని పరిగెత్తుతున్నాడు. బైబిల్లో అటువంటి ఒక కుర్రవాడు ఉన్నాడు. ఆయన పేరు దావీదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కుర్రవాడు. మిగిలిన వాళ్ళ సహోదరులందరూ కూడా చదివేవాడు. యుద్ధానికి రోజు వారు ట్రైనింగ్ పొందేవాడు. ఈయనకి ఏంటి, గొర్రె పిల్లలు తీసుకొని అడవికి పోవటం, మేపటం, మళ్ళీ సాయంత్రం తీసుకోవటం, ఉంచటం, కాపాడటం, మురుకు బట్టలు, స్మెల్, పొట్టివాడు, అందరికంటే చిన్నవాడు. ఇది పరిస్థితి. ఒకనాడు సౌలు రాజు చనిపోయిన తర్వాత సాముయేలు ప్రవక్త దగ్గర దేవుడు అన్నాడు, జెస్సే కుటుంబానికి వెళ్ళు, అక్కడే వారి కుటుంబంలో ఉన్న ఒక కుమారుడిని నేను ఎన్నుకుంటున్నాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. అప్పుడు సాముయేలు ప్రవక్త నూనెను తీసుకొని వెళ్ళి, పరిమళ తైలమును తీసుకొని వెళ్ళి ఆ కుటుంబంలో ఏ కొడుకుని అభిషేకించాలి అని ఒక్కొక్కరున పిలుస్తుండగా ఒక్కడ అందమైన ఒక కుమారుడు వస్తున్నాడు. ఒకవేళ ఈయనగా ఉండవచ్చు అనగా దేవుడు లేదు. ఇంకొక వ్యక్తి ఎత్తుగా ఉన్నాడు, చూడటానికి బాగున్నాడు. దేవుడు ఈయననా అడిగిన దేవుడు అన్నాడు ఈయన కూడా లేదు. ఇంకొక వ్యక్తి ఓకే కానీ మంచి హెఫ్టీగా ఉన్నాడు, స్ట్రాంగ్గా ఉన్నాడు, ఈయన కూడా లేదు. ఇంకొక వ్యక్తి కొడుకు చదివేవాడు, తెలివితేట కలిగిన వాడు, ఆయన కాదు. ఒక్కొక్కరిన పోయిన తర్వాత వేరే ఒక్కరు లేదు అక్కడ. కానీ దేవుడు ఎవరిని ఎన్నుకొనలేదు. అప్పుడు సాముయేలు ప్రవక్తకి కొంచెం కన్ఫ్యూషన్, దేవా అందరం ఎవరు వద్దన్నావు, ఇంకా ఏమిటి? అప్పుడు దేవుడు అన్నాడు, ఇంకొకడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొకడు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఆయన గొర్రె పిల్ల కాపరి, గొర్రెలు మేపుతున్నవాడు, బుద్ధి లేనివాడు, చదవలేదు, ఆయనకి యుద్ధానికి ఏం చెయ్యటకు రాదు, పొట్టివాడు, ఆయన చివరి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అనగా దేవుడు అన్నాడు, ఆయన రమ్ముని చెప్పు, పిలుచుకొని రమ్ముని చెప్పు. అప్పుడు వచ్చి దావీదు రాజా వచ్చాడో లేదో దేవుడు సాముయేలు ప్రవక్త దగ్గర చెప్పారు, ఈయనే లేచి ఈయన అభిషేకం చేయమన్నాడు. సాముయేలు ప్రవక్తకు అర్థం కాలేదు. జెస్సే, దావీదు వాళ్ళ సహోదరులకు తండ్రి అయిన ఆయనకు అర్థం కాలేదు. దావీదు సహోదరులు కూడా అర్థం కాలేదు. మన చదివేవాడు, యుద్ధానికి ట్రైనింగ్ పొందేవాడు, మనలోని వదిలి దావీదుని దేవుడు ఎన్నుకున్నాడే ఎందుకు అని దావీదుని అభిషేకం చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు ఎటువంటి వ్యక్తి అంటే బైబిల్ చెప్తుంది, రోజుకి తప్పకుండా 3 సార్లు దేవుని స్తుతించేవాడు. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనలతో దేవుని మహిమపరిచేవాడు. అది మాత్రం కాదు, గొర్రె పిల్లలను సింహం వచ్చి తీసుకుని పోయినప్పుడు, సింహం వచ్చి తీసుకుని పోయింది కదా, పర్వాలేదు అని వదలకుండా, ప్రైజ్ ది లార్డ్, ఆ సింహం వెనకనే పరిగెత్తిపోయి ఆ సింహం నోటిని తెరచి ఆ పళ్ళుల మధ్యలో చిక్కుకున్న గొర్రె పిల్లలను తీసుకుని వచ్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? సాధారణమైన వ్యక్తి కాదు. సింహముతో, జంతువులతో యుద్ధం చేసి గొర్రె పిల్లలను కాపాడుతున్న వ్యక్తి. ఒకనాడు ఫిలిష్తీయుడు అనే ఒక వ్యక్తి ఇశ్రాయేల్ ప్రజలను తాకట్టుకు వచ్చేసాడు. వారిలో ఒక్కడు ఫిలిష్తీయుడు, ఆయన పేరు గోలియాతు. ఎంత పెద్దగా ఉన్నాడంటే అంత పెద్దగా ఉండినా ఆయన ముందు దావీదు చాలా పొట్టివాడు. అన్న తమ్ముడు అందరికీ కూడా ఆహారం తీసుకుని పోతున్నారు యుద్ధం జరుగుతున్న చోటుకి. ఇచ్చి రావాలి కదా. ఈయన పోయినప్పుడు సహోదరులు అందరూ కూడా వెనక వస్తున్నారు మాట, ముందుకు పోకుండా. సాముయేలు ప్రవక్త మొదలుకొని వాళ్ళ అన్న తమ్ముడు అందరూ కూడా వెనక్కి వస్తున్నాడు. అన్నలారా, ఎందుకు వెనక్కి వస్తున్నారు? ఎందుకు మీ చేతి కాళ్ళు గడగడలాడుచున్నది అని అడుగగా వాళ్ళు అన్నారు, అక్కడ చూడు, మేము ఊరకనే వెనక అక్కడ చూడు. అక్కడ చూసిన భూతము లాంటి వాడు, పెద్ద దెయ్యము లాంటి వాడు గోలియాతు నిలబడుతున్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దావీదు తొడ ఆయన వ్రేల్లాగా ఉంటుంది మాట. అంత బలంగా ఉన్న వ్యక్తి ముందు దావీదు చెప్తున్నాడు, మీరు వెళ్ళలేదంటే నేను వెళ్తాను. నువ్వా? ఆయన ఏం చెప్పి ఉన్నారు తెలుసా? మనం అందరూ యుద్ధం చేయని అవసరం లేదు, మా తరపున నేను వస్తున్నాను, మీ తరపున ఒకరిని పంపించండి. మనలో ఎవరు ఓడిపోతున్నామో వారు ఇంకొకరికి సరెండర్ చేయాలి, బానిసత్వంలో ఉండాలి అని పలికి ఉన్నాడు. ఒక్కరైనా పోగలుగుతారా? మనం ఒకవేళ గుంపులుగా శక్తి పొందేవాడు, ఒంటరిగా బలహీనంలో ఉన్నవాడు ఏమో. మనకు కుటుంబం అందరూ ఉండిన ఒక ధైర్యం ఉండినది, నీ ఒంటరిగా ఏ కార్యం సాధించలేదో ఏమో. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దావీదు అన్నాడు, నేను వెళ్తాను. అరే నువ్వా? నీకు యుద్ధం చేయటకు ఎలా తెలుసా? కుడి చేతిని పైకి లేపండి. నీకు యుద్ధం చేయటకు తెలుసా? దావీదుని చూసి వాళ్ళ కేలితో మాట్లాడుతుండగా దావీదు అన్నాడు, నాకు యుద్ధం చేసి అలవాటం లేదు, కానీ సింహం నోటి నుండి గొర్రె పిల్లను కాపాడటకు నా చేతుకు శక్తి ఇచ్చిన యెహోవా దేవుడు, ఈ సింహం లాంటి కుక్క లాంటి వాడు, ఈ ఫిలిస్తీన్ని కూడా నేను వెళ్ళగొట్టుటకు దేవుడు నాకు శక్తి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకి లేపి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేషువా, యేషువా వందనం, యేషువా ఆరాధన, పరిశుద్ధుడా వందనం, ఆరాధన దేవా, శక్తి కలిగిన దేవా, మహిమ కలిగిన దేవా, ఓదార్చు ప్రభుడువా. హల్లెలూయా, హల్లెలూయా. విజయమిచ్చు దైవమా, యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా షమ్మా, యెహోవా నిస్సి, సర్వశక్తిమంతుడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దావీదుకి యుద్ధం చేయటకు అన్ని వస్తువులను ధరిస్తున్నారన్నమాట. అది ఆయన చాలా బరువుగా ఉంది. అన్నలారా, ఇది నాకు అవసరం లేదు. రే మళ్ళీ ఎలా పోతావు? యెహోవా దేవుడు నామములో నేను వెళ్తాను అని. ప్రైజ్ ది లార్డ్. నేను ఇట్లా ముందుకు వెళ్తుండగా ఫిలిస్తీయుడు అన్నాడు, ఏంటి నువ్వు కుక్కని కొట్టనట్టుగా వచ్చినట్లుగా వస్తున్నావా అని అనగా దావీదు అన్నాడు, మరి వినండి, నీ శక్తిని నమ్మి వస్తున్నావు, నేను యెహోవా దేవుని నామమున వస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు శక్తి 1,00,000 మంది ఉండినా కూడా వారితో యెహోవా దేవుడు లేదు కనుక మనం జయించగలుగుతాం. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన విరోధులు 1000 మంది ఉండినా కూడా వారితో యెహోవా దేవుడు లేదు, మనతో ఉన్నాడు కనుక విజయం మనదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ అంటు రోగం ఎంత పెద్దగా ఉండినను తన గాయాల ద్వారా మనకు స్వస్థతనిచ్చిన యేసు ప్రభు మనతో ఉన్నాడు కనుక విజయం మనదే. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు దావీదు ముందుకు వెళ్తుండగా ఒక ఉండియలు అంటారా ఏమంటారు, దానితో చిన్న రాయిని ఉంచి విసిరియేసగా అది సరిగా గోలియాతు తలను తాకి ఒకే షాట్లోనే చచ్చిపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. గొర్రెలను కాపాడుతున్న దావీదు ఇశ్రాయేలు ప్రజలను తన చేతు ద్వారా విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేషువా వందనం, యేషువా వందనం, యేషువా ఆరాధన. యేషువా ఆరాధన. పనికిరాని వ్యక్తి అయిన దావీదును దేవుడు ఇశ్రాయేలు ప్రజలు కాపాడుతున్న సైనికుడుగా ఆ రోజు ఉపయోగించినట్లు, ఓ కుమారా, ఓ కుమారతి, చిన్న వయసు చదువుతున్న వ్యక్తి, నీ కుటుంబంని కాపాడగలుగుతావా? నీ కుటుంబంని నడిపించగలుగుతావని ఎన్నెన్నో ఆటంకాలు నీ మధ్యలో జరిగినను ధైర్యంతో ముందుకెళ్ళు. యేసుక్రీస్తుని అభిషేకం మిమ్మల్ని తాకాలని ఈ 4వ గుర్తులో దుఃఖ దేవరహస్యంలో యేసుక్రీస్తుని సిలువలో మోసుకొని కల్వరి కొండకి పోయినదని గురించి ధ్యానించుకుందాం. మీలో ఎవరైనా ఒక్కరో వచ్చి ఈ సిలువ ధ్యానమును ధ్యానించుకొని యేసయ్య సిలువను మోసుకొని పోయినప్పుడు ఆయనకు బలమిచ్చి శక్తినిచ్చి ఆయన నడిపించిన దేవుని శక్తి ఈరోజు మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క యువతి యువకుడికి శక్తినివ్వాలని పెద్ద పెద్ద శ్రమలను, పెద్ద పెద్ద భారమును
కుటుంబ బరువును, తల్లిదండ్రులు కాపాడుతున్న బాధ్యతను వారు పొంది దాన్ని చేసి ముగించుటకు ఆ చిన్న చేతులకి, ఆ చిన్న హృదయానికి దేవుడి శక్తి ఇవ్వమని ఈ సమయమున అందరూ కూడా లేచి నిలబడి చేతులు పైకి లేపి భక్తి శ్రద్ధతో వేడుకొందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మాయను మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుని వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయం పడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రయం పడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయం పడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రయం పడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయం పడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రయం పడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయం పడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రయం పడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయం పడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రయం పడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయం పడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రయం పడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయం పడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రయం పడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయం పడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రయం పడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయం పడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రయం పడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయం పడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రయం పడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడునూ సదాకాలంతోనే ఉండుగాక. ఓ మా నా చేసిన మా పాపము మన్నించండి, నిత్య నరకాన్ని కాపాడండి. అందరి ఆత్మలను మీ కృపా తెలుసు ఎవరికి అవసరమో వారిని మోక్షదరి చేర్చండి. ఆవే 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 మరియా, ఆవే 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 మరియా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూర్చుందాం. దైవజనులారా, ఒక్క మోసే ప్రవక్త
సాధించు వ్యక్తిగా మారిపోయాడు. యూదితు విధవరాణిగా ఉండిన కూడా పెద్ద సాధన చేసినది. కుర్రవాడైన దావీదు గొప్ప కార్యమును సాధించాడు. హల్లెలూయా, హల్లెలూయా, యేసువా వందనం, యేసువా వందనం. ఇంకొక వ్యక్తి బైబిల్లో భయంకరమైన పరిస్థితిలో ఉంటేవాడు. ఆయన పేరు గిదెయోను. ఈ గిదెయోన్ ఒకనాడు పొలంలో పని చేస్తున్నాడు. ఆ ఎటువంటి పరిస్థితి అంటే వాళ్ళ కుటుంబం, వారి సంతతి అందరూ కూడా బానిసత్వంలో ఉంటున్నాడు. మీదియాన్ దేశంలో బానిసత్వంలో ఉన్నాడు. బానిసత్వం అంటే ఏమిటి? వారు ఇచ్చినదిని తిని, వారు ఇచ్చినదిని త్రాగి, గంటలు గంటలు పని చేసి, ఎంత పని చేసినా కూడా సొంత ఇల్లు లేదు, స్వతంత్రం లేదు, సుయేచ్ఛ లేదు. ఒకవేళ వారు పొలములో పని చేసి గోధుమ గింజలు ఇంత వచ్చినా కూడా మొత్తము వారు లాక్కొని పోతాడు. వీరు ఎందుకు అడుగులేదు. ఇష్టపడిన స్త్రీలను వాడుకుంటారు, వీరు అడుగులేదు. ఎందుకనగా కొరడాలతో దెబ్బ తినాలి. వీరు ఆశించినది చెయ్యలేదు. వీరు యెహోవా దేవుని స్తుతించలేదు. సొంతముగా దేవుని ఆలయంలో పాటలు పాడి మహిమపరచలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి పరిస్థితిలో రెండు కొండ, పెద్ద కొండ ఉంది. దానికి మధ్యలో కొన్ని చోట ఉన్నది. ఆ చోటలో ఈ గిదెయోన్ దున్నించి పొలంలో పని చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దీని అయినా మనం దాచి మనం మంచిగా ద్రాక్షరసం త్రాగుతాం. గోధుమను కొద్దిగా పెంచి మన కుటుంబంకి ఎక్స్ట్రా రొట్టె చేసి ఇస్తామని రహస్యముగా పని చేస్తున్నాడు. న్యాయాధిపతుల పుస్తకం 6వ అధ్యాయం ఇది చెప్తున్నది. పొలములో భయపడి 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 పని చేస్తున్న ఈ వ్యక్తి దగ్గర ఒక దేవదూత వచ్చి దర్శనమిచ్చి, గిదెయోను, నీ శక్తివంతుడవయ్యా అని అంటున్నాడు. ఈ వాక్కుని విన్న వెంటనే మీరు ఏం చెప్తున్నారు దేవదూత? ప్రతి ఒక్క పూట కొరకు మేము వేచి ఉన్నాం. ఎప్పుడు మరణం వస్తుందో, ఎప్పుడు మమ్మల్ని చంపేస్తారో, మా కుటుంబానికి, మా జనులకి ఎప్పుడు విడుదల జరుగుతుందో, సుయేచ్ఛగా ఎప్పుడు శ్వాసిస్తామని అడుగుతున్నప్పుడు నన్ను పెద్ద సైనికుడిని పలుకుతున్నావే, ఎందుకు ఈ మాట? దేవుడు అంటున్నాడు, గిదెయోన్, నీ చేతు ద్వారానే దేవుడు మీదియానైట్స్ వారిని వెళ్ళకొట్టబోతున్నాడు. ఏమంటున్నారు? నా చేతు ద్వారా ఇంత పెద్ద విరోధులను, సైనికులను నేను చేయింపబోతున్నానా? నాకు ఈ రైతులు, ఈ పని తప్ప నాకు వేరే ఏ పని తెలియదు. కత్తి ఎప్పుడు కూడా మోసుకొని యుద్ధానికి వెళ్ళలేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఎందుకు ఇట్లా చెప్తున్నావు? చూడు, నీ మాటను నేను నమ్మలేదు. నా పిత, నా తల్లిదండ్రులు ఇట్లా అన్నాడు. యెహోవా దేవుడు ఎంత అద్భుతం చేశారు మాట. ఎర్ర సముద్రములు రెండుగా చీల్చి నడిపించాడు మాట. మన్నాని కురిపించాడు మాట. విరోధులు ఇంతగా జయించాడు మాట. ఆ యెహోవా దేవుడు మాతో ఉండినా మాకు ఎందుకు ఈ పరిస్థితి? ఒక నిమిషం రెండు చేతుని హృదయ మీద ఉంచుకొని, ఇప్పుడు ప్రపంచంలో యేసయ్య కూడా మమ్మల్ని చేయబడచ్చాడు. ఎన్ని పూజలు పెట్టించుకున్నా, ఎంత ప్రార్థన చేసినా మరణం జరుగుతూనే ఉన్నది. మమ్మల్ని కాపాడటకు ఎవరు లేరా? మమ్మల్ని రక్షించుటకు ఎవరు లేరా? దేవుడు మాతో ఉండినా మాకు ఎందుకు ఈ కష్టం? నిజముగా యేసయ్య మా రక్షకుడు అయితే మా కుటుంబంలో ఈ అంటురోగం ఎలా వచ్చినది? మా దేశం ఇటువంటి బాధకి ఎలా గురి అయినది అని గిదెయోనులాగా మనం అడుగుతున్నామో ఏమో. చాలా అప్పులో ఉన్నామో ఏమో, చాలా భయంకరమైన స్థితిలో ఉన్నామో ఏమో, తినటకు త్రాగుటకు ఇంటిలో ఏమి లేదో ఏమో, వడ్డీకి అప్పు ఇచ్చిన వాడు మన మెడని పట్టుకొని చాలా కేవలంగా అసింగంగా మాట్లాడుతున్నారో ఏమో. అవి అన్నిటినీ భరించి ఉండట కంటే చనిపోవాలని తలుస్తున్నావో ఏమో. దేవా, బిడ్డలారా, దేవుడు నిన్ను చూసి చెప్తున్నాడు,
నీ ద్వారా పెద్ద కార్యం నేను చేస్తాను. అది నీ నమ్మకుండా పోవచ్చు, నీ కుటుంబం నీ నడిపించటం నీలో శక్తి లేదని నీ ఏడవచ్చు. నీ ఒక కుర్రవాడు, కుటుంబం నీ రక్షించకుండా అల్లాడిపోతున్నావు, నీ బానిసత్వంలో ఉన్నావు, త్రాగుపోతున్నట్టు నీ బయటికి రాకుండా పోతున్నావు, పొగ త్రాగటం నీ వదలకుండా పోతున్నావు, విభచారం నీ వదలకుండా పోతున్నావు, సినిమా పిచ్చి వదలకుండా పోతున్నావు, ఉన్న డబ్బు అన్నిటినీ కూడా చీటాటలో కట్టి ఓడిపోయినావు. బంగారం ఇంటిలో లేదు, ఇంటిలో ఒక్క రూపాయి లేదు. నిన్ను చూసి దేవుడు పలుకుతున్నాడు, నీ ద్వారా గొప్ప కార్యం చేస్తానని. నీ నమ్మగలుగుతావా? గెదెయోను అన్నాడు, నేను నమ్మను. నన్ను చూడండి, నేను నమ్మను. జాతిలో చిన్న జాతి నేను, నాకు అంత ధైర్యం కూడా లేదన్నాడు. అప్పుడు దూత అన్నది, దేవుడు నిన్ను వాడుకుంటారు. విశ్వాసం అన్నది ఏంటి తెలుసా? ఏమూ సాధ్యం లేదన్నప్పుడు కూడా దేవుడు వలన అన్నీ సాధ్యమని నమ్మటమే విశ్వాసం. చెప్పటి బట్టి దేవుని స్తోత్రించాడు. ఏమీ సాధ్యం లేదు ఈ పరిస్థితిలో. నాకు డాక్టర్స్ తెలియదు, నా దగ్గర డబ్బు లేదు, నా అమ్మని కాపాడలేను, నా నాన్నని కాపాడలేను నీ ఏడుస్తున్న వ్యక్తియా, అన్నియం నీకు వ్యతిరేకంగా ఉండినను నీతో ఉండి నీకు విజయం ఇస్తే వసగుతున్న యేసు వలన అన్నియం సాధ్యం. హల్లెలూయా. హల్లెలూయా. గెదెయోను, పో, నీ నీ ప్రజలందరూ కూడా తీసుకుని యుద్ధానికి పో అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అని చాలా మందిని తీసుకుని పోతున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఇంతమంది పోయినా జయిస్తాడు తప్పకుండా. ఇంతమంది పోయాం అందుకే జయిస్తామంటారు. నీ స్నేహితులతో చెప్పు, ఎవరెవరికి భయం ఉందో ఇంటికి వెళ్ళవచ్చు. గెదెయోను చెప్పగా సగం సగం పోయారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మళ్ళీ నడుస్తున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇప్పుడు కూడా మీరు పెద్దగా ఉన్నారు లెక్కలో, జయించి తప్పకుండా జయిస్తాడు, నా సొంత బలం వలన నేను జయిస్తానని మీరు చెప్తాడు. కనుక నది దగ్గర తీసుకొని పోయి అందరినీ నీళ్లు త్రాగుమని చెప్పండి. ఎవరెవరు మొత్తమును కింద దించి వచ్చి చేతిలో త్రాగుతారో వారికి మళ్ళీ దించుటకు మళ్ళీ ఎక్కించుటకు శక్తి ఉంది. కనుక అటువంటి వ్యక్తులందరినీ కూడా ఇంటికి పంపించు. హల్లెలూయా. హల్లెలూయా. వింటున్నారా లేదా? వింటున్నారా? నీ శక్తి ఎవరెవరకు ఆ వస్తువులను దించుటకు ఎక్కించుకోవటానికి శక్తి ఉందో వారందరినీ కూడా ఇంటికి పోమని చెప్పన్నాడు. ఇంటికి అందరూ పోవడగా కుక్కలాగా, అరే ఇది ఎలా దించగలుగుతాం, మళ్ళీ మళ్ళీ అది వేసుకోవాలి, నా వలన సాధ్యం కాదని కుక్క వలె నాకి నీళ్ళుని నది నుండి త్రాగిన వారిని మాత్రం ఎన్నుకో అని దేవుడు చెప్పారు. హల్లెలూయా. హల్లెలూయా. 3,000-30,000 మందిలో 300 మాత్రమే అట్లా కుక్కలాగా నాక్యాడు. దేవుడు అన్నారు, వీరిని ఎన్నుకో, వీరా బలహీనమైన వాడు. దేవుడు అన్నాడు, వీరే. యుద్ధం నాది, నీ శక్తి వలన విజయం రాదు, నీ బలం వలన నీకు విజయం రాదు, నేను వసకపోతున్న శక్తి నీకు చాలు అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. 2 కొరింథీయులు 12వ అధ్యాయం 9వ వచనం, నా కృప నీకు చాలు అన్నాడు. నీ శక్తి సరిపోవదు, నీకు గవర్నమెంట్ ఉద్యోగం లేదు, నీ కూతురు పెళ్లిని దేవుడు చేస్తాడు. నీకు గవర్నమెంట్ ఉద్యోగం లేదు, నెలకి ఇంత 10,000-15,000-20,000 సంపాద్యం లేదు, నీ పిల్లల్ని ఉన్నత స్థానంలో దేవుడు తీసుకుని పోతాడు. నీకంటే ఏ ఆస్తి లేదు, ఇల్లు కట్టడం సాధ్యం లేదు, పొలం కొనటం సాధ్యం లేదు, కానీ దేవుని నమ్ము, ఆయన శక్తిని నమ్ము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గెదెయోనుకు దేవుడు అన్నాడు, పోయి చూడు ఎంతమంది ఉన్నాడని. పోయి చూసినా చీమల్లాగా ఉన్నారన్నమాట, కొచ్చ చాలా మంది. అమ్మో, దేవుడు అన్నాడు, భయపడకు, పిలిచినది నేను కదా, నీ కడుపులో ఒక పెద్ద మట్టి పాత్రని కట్టుకో. ప్రతి ఒక్కరూ అట్లే కట్టుకోవాలి. తర్వాత ఒక చేతిలో దీపస్తంభం, ఇంకొక చేతిలో కత్తి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నాలుకలో ఏం చెప్పాలి? కడుపులో మట్టి పాత్రం, ఎడమ చేతిలో నిప్పు, కుడి చేతిలో గడ్కము. నాలుకలో ఏం చెప్పాలి? యెహోవాకు విజయం, గెదెయోనుకు విజయం. చెప్పండి, యెహోవాకు విజయం,
గెదెయోనుకు విజయం. అట్లనే మీరు ఇప్పుడు మీ పేరు ఏంటి? మీ పేరు నాకు తెలుసు కదా. ఇప్పుడు చూడండి, యెహోవాకు విజయం, కుమారుకు విజయం. నా పేరు నేను చెప్పుకుంటున్నా, అట్లా మీరు చెప్పుకోండి. యెహోవాకు విజయం. విజయం. చెప్పారా లేదా? నాకు వినపడలేదే. చెప్పండి, యెహోవాకు విజయం. యెహోవాకు విజయం. ఒక 10 సార్లు చెప్పండి, చేతుల పైకి లేపి. యెహోవాకు విజయం. ప్రజేష్కి విజయం. 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 హల్లెలూయా. హల్లెలూయా. విజయం పొందారా? పొందట్టుకు మునిపే విజయం అని పలుకుమన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కుడి చేతుల పైకి లేపు. నీ విజయం పొందిన తర్వాత, దేవుడి దగ్గర ఆశీర్వాదం పొందిన తర్వాత కానుక ఇస్తా, అది వేరు. విజయం పొందటకు మునిపే విజయం అని పలుకుటమే మనలో శక్తి ఉన్నదని అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మట్టి పాత్రను ఒకరితో ఒకరితో మోది పగల కొట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ నిప్పుని చేతుల పైకి లేపి, గడ్గమును పైకి లేపి, నోటిలో యెహోవాకు విజయం, గెదెయోనుకు విజయం అని పలుకండి అన్నాడు. ఎక్కడి నుంచి? వారి మధ్యలో ఎల్లున్న అవసరం లేదు, ఆ చుట్టి నిలబడి చెయ్యమన్నాడు. దేవుడు చెప్పినట్లే వీరు మట్టి పాత్రను పగలకొట్టి, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకేసారి ఇంతమంది మట్టి పాత్రం పగులుతుంది. ఎట్లా ఉంటుంది? అందరూ చప్పట్లు కొట్టండి, ఒకసారి గట్టిగా కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. అందుకే స్తుతిలో ఉన్నప్పుడు మట్టి పాత్రం అన్నది ఈ శబ్దం. ఈ శబ్దముతో 2 చేతులు పైకి లేపి మన నోటిలో యెహోవా దేవునికి విజయం, కుమారునికి విజయం అని మనం చెప్పగలుగుతామంటే ఏమైందంటే, ఈ శబ్దంలో ఆ విరోధులు కన్ఫ్యూజ్ అయిపోయారు. అయ్యో, విజయం అంటున్నారే, యుద్ధమే జరగలేదు, విజయం అంటున్నారే. అప్పుడు యుద్ధం జరిగిందా? విరోధులు మన మధ్యలో వచ్చేసారా అని వారు నిద్ర నుండి లేచి ఒకరికొకరిని చంపేసుకున్నాడు మాట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీ విరోధులు చాలా మంది ఉన్నప్పుడు, నీ బలహీనములో ఉన్నప్పుడు నీ ఏం చేయాలంటే గెదెయోను చేసినట్లుగా చేయాలి. అప్పుడు ఏమవుతుంది? విరోధులు ఒకరికొకరితో అక్కడ నాశనం అయిపోతాడు. నీ చేయి కూడా తాకును అవసరం లేదు. నీ విరోధులు ఒకరికొకరు కొట్టుకుంటారు, మాట్లాడుకుంటారు, పోట్లాడుకుంటారు. వారు తమకు విరోధిగా మారిపోతాడు. మనం క్షేమంగా ఉండవచ్చు. కనుక కడుపులో భయం లేకుండా, నాలుకలో విజయమని పలికి, దేవుని వాక్కు, పరిశుద్ధాత్మ శక్తి దేవుని వాక్కు అని నిన్ను నింపుకుని స్తుతించిన ఏమవుతుంది? పెద్ద విజయం. హల్లెలూయా. హల్లెలూయా. గెదెయానికి యుద్ధం చేయటం రాదు, కానీ స్తుతించుటకు వచ్చి. హల్లెలూయా. హల్లెలూయా. గెదెయోను ఎప్పుడు కూడా యుద్ధ కళానికి వెళ్ళలేదు, కానీ సైతానుతో పోరాడుతున్న ప్రార్థన శక్తి ఆయనకి ఉన్నది. అందరూ కూడా లేచి నిలబడి ఈ సమయంలో ప్రార్థన శక్తి నాకు కావాలని చిన్న పాట ద్వారా దేవుని మహిమ పరుచుకుందాం. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. గెదెయోను వలె యుద్ధం చేయుటకు నీకు శక్తి లేదా? నీకు జ్ఞానం లేదా? డబ్బు లేదా? నీ చిన్న కాలనీలో ఉండి వస్తున్న వ్యక్తియా? నీ తరపున మాట్లాడేటికి ఒక్క అడ్వకేట్ కూడా లేదా? ఒక్క డాక్టర్ కూడా లేదా? నీకు సహాయం చేయుటకు ఒక్క స్నేహితుడు ముందుకు రాలేదా? ఒక 10,000 కూడా నీ చేతులు లేదా? నా దేవా, నా ఎలా జయించగలుగుతాను నీ అడుగు. అప్పుడు ఆయన అంటారు, ప్రార్థన, స్తుతి, దీని ద్వారా మనం అన్నం సాధించవచ్చని యేసుక్రీస్తు ఇప్పుడు మనకు వాగ్దానం ఇస్తున్నారు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రిస్తాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా.
శక్తినిచ్చిన దేవా, మోసేకు శక్తినిచ్చిన దేవా, అమ్మ మరియాకు శక్తి ఇచ్చిన దేవా, నాకు కూడా శక్తినివ్వమయ్యా, నాకు కూడా బలం ఇవ్వమయ్యా. ఆత్మీయ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, యేసుని శక్తి నా మీద ప్రవహించును గాక. అంటు రోగం పారిపోబడును గాక, పిశాచ శక్తులు బంధింపబడును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన మధ్యలో ఇంగ్లీష్ మాట్లాడుతున్న వారు ఒకవేళ ఈ ప్రోగ్రాంలో పాల్గొనవచ్చు కనుక అందరూ కూడా చేయి చాచి ఇంగ్లీష్లో ఈ జపమాల ప్రార్థన చేసుకుందాం. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil. ఈ 5వ దుఃఖ దేవ రహస్యంలో యేసుక్రీస్తు సిలువలో కొట్టపడి మరణించినది ధ్యానించుకుందాం. The 5th sorrowful mystery, let us contemplate the crucifixion, death and burial of Jesus Christ. ఈ గుర్తులో ఎవరెవరు చనిపోయారో వ్యాధి అంటురోగం వలన వారందరికీ ఆత్మ విశ్రాంతిని దేవుడు దయచేయమని, కుటుంబంలో ఉన్నవారిని కోల్పోయిన వారికి ధైర్యమును బలమును ప్రసాదించమని అందరూ కూడా చేతుని పైకి లేపి ప్రార్థన చేసుకుంటాం. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of your womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of your womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of your womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of your womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of your womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of your womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of your womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of your womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of your womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of your womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Glory be to the Father, and to the Son, and to the Holy Spirit. As it was in the beginning, is now, never shall be, world without end. Amen. O my Jesus, forgive us our sins, save us from the fires of hell, lead our souls into heaven, especially those who are in the most need of your mercy. Ave, Ave, Ave Maria. Ave, Ave, Ave Maria. అందరూ కూడా మోకరించి అది దూత అయిన పునిద మిఖేలు గారా, దేవదూతలైన పునిద గబ్రియేలు రారా, రఫేల్లారా, మేము ఎంత పాపాత్ముడుగా ఉండినను మేము చేసిన ఈ 53 పుసలను మీ ప్రార్థనతో కలిసి దేవమాత పాదములకు సమర్పించవలసినదిగా ప్రేమతో వేడుకొనుచున్నాం. Hail, Holy Queen, Mother of Mercy, hail our life, our sweetness and our hope. To you do we cry, poor banished children of Eve.
to relieve us and of our sighs, mourning and weeping, in this vale of tears, turn then, most gracious Advocate, your eyes of mercy towards us, and after this our exile, show unto us the blessed fruit of Jesus. O clement, O loving, O sweet Virgin Mary. అమ్మా మరియా, ఈనాడు మేము ప్రేమతో మీతో కలిసి చేసిన ఈ ప్రార్థనకు ఫలితం ఉండినట్లుగా చేయం. మీ అడిగిన యేసు ఎప్పుడు కూడా ఇవ్వను అని పలుకరు. సమయం రాకుండా పోయిను నీ ప్రార్థన సమయం ఆసనమైనట్లుగా చేస్తుంది. పరలోకములో భూలోకములో సకల అధికారం పొందిన యేసుక్రీస్తునికి తల్లియు రాకిణి అయిన దేవమాత, మీ ప్రజలు కన్నీటితో ఉండగా వారి కన్నీటిని తొడచి కాపాడమని నీ పరిశుద్ధ ప్రార్థన ద్వారా పిశాచ శక్తిని వెళ్ళగొట్టి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం ప్రకారం నీకును నీ సంతతికిని, నీకును ఆమెకును, నీ సంతతికిను ఆమె సంతతికిను తీరని వైరను కలుగును. నీ ఆమె కాలును తాకట్టుకు ప్రయాసిత్తపడుతావు, ఆమె నీ తలను తొక్కుతుందని రాయపడి ఉన్నదే. అమ్మ మరియా, పాముకు సంబంధించిన పిశాచ శక్తులను తొక్కివేసి మీ బిడ్డైన యేసుక్రీస్తుని అనుగ్రహంని మేమందు పొందినట్లుగా చేయి. మన నాథుడిని యేసుక్రీస్తు ద్వారా మనవిని అడిగి ఆశీర్వాదం పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండుగాక, మీ ఆత్మతోను ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. మిక్కిలి నెదరుగల తల్లి, నీ శరణం కోరి వచ్చితివమ్మా. మిక్కిలి నెదరుగల తల్లి, నీ శరణం కోరి వచ్చితివమ్మా. కృపారసము గల తల్లి, మము కరుణించవని వేడితివమ్మా. మము కరుణించవని వేడితివమ్మా. అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా, నిన్ను వేడిన వారిని నీరెన్నడూ చేయి విడువవని నమ్మితివమ్మా. నిన్ను వేడిన వారిని నీరెన్నడూ చేయి విడువవని నమ్మితివమ్మా. నీ శరణమున చేరితివమ్మా. నీ శరణమున చేరితివమ్మా. కరుణతో బ్రోచి కాపాడవమ్మా. కరుణతో బ్రోచి కాపాడవమ్మా. అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా. మిక్కిలి నెదరుగల తల్లి, నీ శరణం కోరి వచ్చితివమ్మా. నీ శరణం కోరి వచ్చితివమ్మా. నీ శరణం కోరి వచ్చితివమ్మా. ప్రభు మిమ్మల్ని దీవించి కాచి కాపాడునుగాక. ఈరోజు ఈ పవిత్రమైన ముకుందపురం దేవాలయ బలిపీఠం నుండి సమర్పింపబడిన ఈ జపమాల ప్రపంచమంతటికి ఆశీర్వాదము, శాంతిని, స్వస్థతను దయచేయునుగాక. త్రియేక దేవుని దీవెనలు ఆయన నమ్మిన బిడ్డలకి అనుగ్రహింపబడునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బిడ్డలారా, ఈరోజు జపమాల యూట్యూబ్లో కూడా మీ కొరకు పెట్టబడును. యూట్యూబ్లో పంపబడినప్పుడు దానిని చూసి దానిని అందరికీ తెలియపరిచి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది రోజు జపమాల చెప్పటకు, ఆరాధనలో పాల్గొనుటకు, పూజలో పాల్గొనుటకు, వివిలియం బైబిల్ని గురించి తెలుసుకోవటానికి అది చాలా ఉపయోగం అవుతుంది. ప్లీజ్ జాయిన్ విత్ us
to subscribe the channel, which will be posted in the YouTube channel Anthony Church Mukundapuram. God bless you all.